రోజు న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనే ఒక పెద్ద కుంభకోణం బయటపడిందండి. అంటే ఈరోజు ప్రభుత్వాల చేత తప్పులు చేయించేటటువంటి ప్రభుత్వాలు ఉన్నాయని నిన్న మొన్నటిదాకా అందరికీ జగమెరిగినటువంటి సత్యం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, లేదు ఇతర బ్యాంకులు అవ్వచ్చు, ఏ బ్యాంకులో ఎవరు ఎంత దొంగ డబ్బైనా దాచుకోవచ్చు, నేరాలు చేయొచ్చు, నేరాల సొమ్మును దాచుకోవచ్చు అని అన్నది ఈరోజు న్యాయ వ్యవస్థ బహిర్గతం చేసింది కదా. ఇప్పుడు న్యాయ వ్యవస్థకు తెలియవచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ కూడా అందులో ఒక న్యాయం లేదు. ఎందుకంటే వాస్తవాలను చూపించలేదు, కొన్ని మాత్రమే చూపించారు, కొన్ని ఇంకా చూపించలేదని చెప్పి మా ఆరోపణ. ఇక డీటెయిల్డ్ ఎంక్వైరీ జరిగితే ఖచ్చితంగా చాలామంది బహిర్గతం అవుతారు. ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్స్ కుంభకోణంలో అందరూ నీతులు చెప్పేటటువంటి వాళ్ళే. ఎప్పుడైతే కోర్టులో ఫైల్ చేశారో అందరూ బహిర్గతం అయ్యారు కదా. మీరు ఇంకేం ప్రజల పక్షాన మాట్లాడడానికి ఏ అర్హత ఉంది? ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నటువంటి ఏ రాజకీయ పార్టీకైనా మీరు కార్పొరేట్ సెక్టార్ల దగ్గర, మల్టీనేషనల్ కంపెనీల దగ్గర మీరు దోపిడీ చేస్తున్నారని మీకు మీరు ఒప్పుకున్నారు. ఈరోజు ఎన్నికల ప్రక్రియలో మార్పులు రావాలండి. అది ఎంత ఒక సపరేట్ ప్రాసెస్. కోడ్ ఆఫ్ కండక్ట్ చెప్పుకోవడానికే పనికొస్తుంది. పరకాల ప్రభాకర్ గారు ఆయన ఒక ఎనలిస్టు. వారి సతీమణి గారు కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆమె కూడా ఒక పెద్ద మాట చెప్పింది ఇవాళ. ఎలక్టోరల్ బాండ్స్లో ఆ కుంభకోణంలో అందరికంటే ముందుండి ఆ పార్టీ వేల కోట్ల రూపాయలు కంపెనీల దగ్గర తీసుకుంటూ ఈరోజు నిర్మలా సీతారామన్ గారు నా దగ్గర డబ్బు లేదు, నేను పోటీ చేయను అని ఒక గొప్ప నాటకాన్ని, దాన్ని ఏమంటారు, ఆస్కార్ అవార్డు కూడా పనికిరానటువంటి ఒక క్యారెక్టర్ని ఆవిడ చూపించింది. ఆ పార్టీ దగ్గర డబ్బు లేవండి. మీరంతా ఎప్పుడు కూడా ప్రజల్లో నుంచి ఎన్నికయ్యినటువంటి వాళ్ళు కారు. ఆ పార్టీ వస్తే మీ ఖచ్చితంగా మీ సీటు మీకు ఉంటుంది. మీ పనేంటి? ఆ పార్టీ దోపిడీలకి మీరు అడ్డుగా నిలబడమే. దానికి మీరు పనికొస్తారు. అందుకని ఆ పార్టీ మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది. మీకు ఉండేటటువంటి ప్రాధాన్యత మీకు ఉంటుంది. అంతేగాని ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా నాకు డబ్బులు లేవు, నేను పోటీ చేయను అని అబద్ధాలు చెప్పి మీ స్థాయిని తగ్గించుకోవద్దని చెప్పి ఆ పార్టీకి చెప్తున్నాం. అందుకని ఈరోజు మైగ్రేటర్స్ ఎక్కువైపోయారు. ఒక రాజమండ్రిలోనే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాంతానికి ఎవరు వస్తున్నారో తెలుస్తలేదు. అందుకని మీరు వ్యక్తులను చూసి, పార్టీలను చూసి మోసపోకుండా మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భద్రత కోసం, మీ ప్రాంత అభివృద్ధి కోసం ఎవరైతే ఉద్యమిస్తారో వాళ్ళని గుర్తించి బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు ఆ ఈవీఎంలో కనబడుతున్నటువంటి వాళ్ళలో ఎవరు మంచివాళ్ళు, సమాజం కోసం బ్రతుకుతారు అని ఆలోచించి ఓటు వేయండి. మీరు పొరపాటుని ఈ ప్రధాన రాజకీయ పార్టీలకు ఓట్లు వేస్తే మరో 5 ఏళ్ళు మీ జీవితాలు, మన ప్రాంతాలు సర్వనాశనం అయిపోతాయని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి మరోసారి తెలియజేస్తున్నాం. మీకు ఒక విషయం చెప్తున్నానండి, అంటే వాళ్ళకి చెప్పుకోవడం చేతకాలతో భరత్ గారు డిఫర్మేషన్ వేస్తానడంలో తప్పులేదు. అది అతనికి సివిల్ రైట్. అదే డిఫర్మేషన్ 500 సెక్షన్ 500 కింద ఆదిరెడ్డి వాసు కూడా వేసుకోవచ్చు. డిఫర్మేషన్కి ఏముందండి, ఇప్పుడు ప్రూవ్ అవ్వాలి. అందుకని అదేంటండి, నేను ప్రూవ్ చేయడం. మేడా శ్రీనివాస్ అనేవాడు ఇప్పుడే కదా మెటీరియల్ ఎవిడెన్స్ లేకుండా అన్ప్రూవ్డ్ సబ్జెక్టు మాట్లాడడం. దమ్ముంటే ఇదే కాదు, ఇంకా నేను బట్టలు విప్పగలను. నాతో చర్చకు వస్తే నేను మొత్తం మొండిమలతో నిలబెడతాను. ఈ పార్టీలో ఎవరైనా సరే దమ్మున్నటువంటి క్వాలిఫైడ్ పర్సన్ వచ్చి నేను సత్యులని, నేను శుద్ధులు చెప్పానండి, నన్ను టార్గెట్ చేస్తూ, నా పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడమనండి. వీళ్ళు చేసిన అవినీతి, వీళ్ళు చేసినటువంటి దొంగ పనులు నేను ఆధారాలతో ప్రూవ్ చేయగలను. ఆధారాలు లేకుండా మేడా శ్రీనివాస్ కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కానీ స్టాండ్ తీసుకోవాలి ఇప్పుడు కూడా అని వాళ్ళు చెప్పుకోవడం కాదండి. 35 ఏళ్ళ 40 ఏళ్ళగా నేను రాజకీయాల్లో ఉన్నాను. నా కళ్ళ ముందు ఏదో డబ్బు సూట్ కేసులు పుచ్చుకొని వచ్చి వాళ్ళు హైలైట్ అవడం ఏంటి?
నువ్వు నా కళ్ళ ముందు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా. మాకున్నటువంటి సీనియర్స్ ఈరోజు కొంతమంది రిలాక్స్ అవుతున్నారు, కొంతమంది స్వర్గస్థులయ్యారు. నువ్వు ఎప్పుడు మాట్లాడాలి? మీరు అన్న ప్రశ్నకి నేనే హైలైట్ అవుతానా, నువ్వు హైలైట్ అవుతావా అని నేను రప్పించుకొని చెప్తారు. రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ కార్యాలయంలో రోజు 30-40 మంది బాధితులు ఆ పార్టీ మెట్టెక్కుతారు సమస్యల కోసం. నీ దగ్గరికి ఎవరు వస్తారు? నీ దగ్గరికి వచ్చి డబ్బు ఇచ్చుకొని రావాలి. ఎవరైనా ఆ రెండు పార్టీలు ఎవరైనా మాట్లాడాలంటే నేను వెళ్ళమండి. నేను లెటర్ రాశాను, చూడండి, మీడియాలో కూడా వచ్చింది. ఆ కూటమిని ఎందుకు వ్యతిరేకించామంటే మేము మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు కలిసి ఈ రెండు రాజకీయ పార్టీలకి అలాగే భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్పాలంటే మీరు బాధ్యత తీసుకోండి అని సజెస్ట్ చేసింది మేమే. కాకపోతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యమ సంస్థలనే రాజకీయ పార్టీలని కలుపుకోమని, ఆ తర్వాత వాళ్ళు ప్యాకేజీలు లోపాయికూర ప్యాకేజీలతో మరలా ఈ పార్టీలకే అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు మాకు కనబడ్డాయి. అందుకని మేము దూరంగా ఉన్నాం.